హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం ఎల్ఆర్ సర్క్యూట్స్ యొక్క ప్రాసెస్ అనేది చూసాం కదా. సో ఈ క్లాస్లో మనం దానికి సంబంధించిన ఒక ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఏంటి, కొన్ని టైమ్స్ మనకి ఎలా అడుగుతారు అంటే ఇలాగ డైరెక్ట్గా నెంబర్స్ అనేవి ఇచ్చి మనకి క్వశ్చన్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఇంకొకసారి ఎలా అడుగుతారు అంటే సైన్గా కానీ నెక్స్ట్ కాస్ అని. సో ఇలాంటి టర్మ్స్, ఇలాంటి ట్రిగ్నోమెట్రీ టర్మ్స్లోన మనకి క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఓకేనా. సో అలాంటప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వదు. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఓకేనా. ఏంటి క్వశ్చన్ ఏంటి, ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms. ఏ రెసిస్టెన్స్ ఆఫ్ 100 ohms అంటే రెసిస్టెన్స్ అంటే ఏమని చెప్పాను నేను ప్రాసెస్ అనేది చెప్తున్నప్పుడు ఆర్ అని చెప్పాను. మరి ఆర్ అంటే ఇక్కడ ఎంత ఇచ్చారు, 100 అని ఇచ్చారు. అదేవిధంగా ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఎల్ అనేది ఎప్పుడైతే ఉంటుందో క్వశ్చన్లో అప్పుడు మనం ఎల్ఆర్ సర్క్యూట్స్ అని మనం ఏంటి ఐడెంటిఫై చేసి ఎల్ఆర్ సర్క్యూట్స్ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. అవునా. ఇక్కడ ఇండక్టెన్స్ అంటే ఎల్ కదా, ఎల్ అంటే ఏంటి 0.5 హెన్రీ. కాబట్టి మీకు యూనిట్స్ కూడా మీరు పక్కన రాసుకోవచ్చు, హెన్రీ అని. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఓమ్స్ అని. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, హెన్రీ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ బ్యాటరీ ఆఫ్ 20 volts. అంటే ఇది ఏంటి, వోల్టేజ్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది. వోల్టేజ్ మీన్స్ ఈ. సో ఈ అంటే ఈ ఎంత 20 volts అని. ఫైండ్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఇఫ్ ఇనిషియల్లీ దెర్ ఈస్ నో కరెంట్. ఇక్కడ ఏం మనకి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కరెంట్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఐతో రిప్రజెంట్ చేస్తాం. సో ఐ వాల్యూ అనేది మనకి తెలియదు. ఇఫ్ మనకి ఇనిషియల్లీ ఎంత అనేది తీసుకోమంటున్నారు, దెర్ ఈస్ నో కరెంట్ మీన్స్ ఐ ఈక్వల్ టు 0. ఐ ఈక్వల్ టు 0 అనేది ఎప్పుడు ఉంటుంది, టైం అనేది ఎప్పుడైతే 0 ఉంటుందో ఇనీషియల్గా కరెంట్ కూడా 0 ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఏం అడుగుతున్నారు, టీ ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు 0 దగ్గర మనకి. సో ఇక్కడ ఏంటి, మనకి సర్క్యూట్ అనేది అయితే మనకి కరెంట్ అనేది ఎంత అవుతుంది. అవునా. అంటే ఏంటి, ఇక్కడ చూసినట్లయితే ప్రాసెస్లో టీ అనేది 0, ఐ అనేది 0 అనేది అప్లై చేసి సి అనేది ఫైండ్ అవుట్ చేసి మనం ఐ అంటే కరెంట్ అనేది ఎలా అయితే ఫైండ్ అవుట్ చేసామో ఈ విధంగా చేయమంటున్నారు. సో ఇలా డైరెక్ట్గా ఇలా ఇచ్చేసారు అనుకోండి వాల్యూస్ అనేవి, అప్పుడు ఎలా చేస్తాము అంటే మనకి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ విధంగానే మనం చేస్తాం. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ ఏం చేస్తామంటే లెట్ ఐ బి ద కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ కంటైనింగ్ రెసిస్టెన్స్ ఆర్ అండ్ ఇండక్టెన్స్ ఎల్ ఇన్ సిరీస్ విత్ వోల్టేజ్ సోర్స్ ఈ అట్ ఎనీ టైమ్ టీ. సో ఫస్ట్ ఏంటి ఆర్ఐ ప్లస్, సో విఆర్ ప్లస్ విఎల్ అని చూసాం కదా. సో ఆర్ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఈక్వల్ టు ఈ. సో ఇది ఎలా వచ్చిందంటే మీరు లాస్ట్ మనం చెప్పుకున్న ఎల్ఆర్ సర్క్యూట్ యొక్క ప్రాసెస్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆర్ఐ ప్లస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి ఈక్వల్ టు ఈ. సో ఇక్కడ ఏంటిది, మనం ఇక్కడ ఆర్ బై ఎల్. సో ఏంటి ఫార్ములా, డిఐ బై డిటి ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ఈక్వల్ టు ఈ బై ఎల్. సో ఇది ఏం చేసాం మనం, దీనికి ఉన్న ఈ ఈక్వేషన్కి ఎల్ తోటి డివైడ్ చేసాం. రెండు వైపులా ఏం చేస్తాం, ఎల్ తోటి రెండు వైపులా డివైడ్ చేస్తే ఇక్కడ ఉన్న ఎల్ అనేది బై ఎల్ తోటి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఆర్ బై ఎల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ బై ఎల్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ దీన్ని మనం ఎందుకు చేసాము అంటే దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి చేసామని నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్గా డిఐ బై డిటి ప్లస్ ఆర్ బై ఎల్ ఇంటూ ఐ ఈక్వల్ టు ఈ బై ఎల్. సో దీన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈక్వల్ టు క్యూ. కంపేరింగ్ 1 and 2 కంపేర్ చేస్తే పీ అంటే ఏంటి మనకి ఆర్ బై ఎల్ అని అర్థమవుతుంది, క్యూ అంటే ఈ బై ఎల్. సో ఇది ఏంటి కాదు, మనం ఏదైతే ప్రాసెస్ చెప్పుకున్నామో అదే ప్రాసెస్. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ పీడిఎక్స్. పీ అంటే ఏంటి ఆర్ బై ఎల్ ఇంటూ డిటి, ఆర్ బై ఎల్ ఇంటిగ్రల్ డిటి అంటే టీ, ఇంటిగ్రల్ డిటి అంటే టీ కదా. సో ఇదేంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏంటి,
సో జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. సో ఇదేంటి జనరల్ సొల్యూషన్ దేనికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి. మనం ఏంటి మన ఒక ఈక్వేషన్ని సో ఏం చేస్తాం మనం ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని కంపేర్ చేస్తే y అంటే ఏమని తెలుస్తుంది i అని తెలుస్తుంది. సో y ప్లేస్లో ఏమని పెట్టుకుంటాం i అని పెట్టుకుంటాం. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంతైతే వచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేస్తాం, q వాల్యూ పెట్టుకుంటాం, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మనం ఆ ఈక్వేషన్స్ రెండింటిని కంపేర్ చేస్తే dx అంటే dt అని అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ e/l అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ e⁻r/lt. సో ఇది ఏ ఫార్మాట్లో ఉందని చెప్పాను నేను మీకు. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా అసలు మళ్ళీ చెప్పవసరం లేదు, కాకపోతే ఒకసారి మళ్ళీ కొత్తగా చూస్తారు కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఇదంతా కూడా ప్రాసెస్ కాబట్టి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పింది కదా, అంతా ప్రాసెస్ అంతా ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఏంటి అసలు ఇదేంటి ఇదంతా కూడా నేను చెప్పాను. సో ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే e⁻ax ఫార్మాట్లో ఉంది. మరి ఇంటిగ్రల్ ax ఫార్ములా ఏంటి ఇంటిగ్రల్ e⁻ax ఇంటిగ్రల్ e⁻ax ఫార్ములా e⁻ax/a కదా. మరి ఇక్కడ x అంటే ఇది dt అంటే dx ప్లస్ ఏమని రాసుకున్నాం dt అని రాసుకున్నాం. మరి dt అయినప్పుడు x ఏమవుతుంది t అవుతుంది అంతేనా. dx అనేది dt అయితే x అనేది t అవుతుంది. సో ఇక్కడ x అనేది t అయితే మరి a ఏమవుతుంది r/l అనేది a అవుతుంది. సో మనకు ఫార్మాట్ ప్రకారం e⁻ax/a కదా. సో e⁻r/l ఇంటూ t/a అంటే r/l. ఓకేనా, ఆ ప్రకారంగా రాసుకున్నాం. ఇక్కడ ఉన్న l క్యాన్సిల్ అయిపోతే e/r ఇంటూ e⁻r/l ఇంటూ t ప్లస్ c. సో e⁻r/l ఇంటూ t అనేది రైట్ సైడ్కి తీసుకొచ్చేస్తే డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ టర్మ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ cతో కూడా. సో ఇక్కడ c అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే కాన్స్టెంట్, నాట్ కెపాసిటెన్స్. ఓకే, సో కాన్స్టెంట్ బై e⁻r/l ఇంటూ t. ఓకేనా, సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి, సో దీని ప్రకారం e/r ప్లస్ c1 ఇంటూ e⁻−r/l ఇంటూ t. మనకి ఏమని ఇచ్చారు క్వశ్చన్లోనా, ఇఫ్ ఇనిషియల్లీ దెర్ ఇస్ నో కరెంట్ ఇన్ ద సర్క్యూట్ అంటే ఏంటి i అనేది 0 ఎట్ ఏ టైంలో 0 అవుతుందో మనకి 0 టైం అనేది 0 ఉన్నప్పుడు కరెంట్ అనేది కూడా 0 అవుతుంది. ఓకేనా, సో టైం అనేది 0 అయినప్పుడు కరెంట్ అనేది కూడా 0 అవుతుంది. సో మనం ఈ ప్లేస్లోన ఈ ఈక్వేషన్లోన ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి c వాల్యూ ఎంత వస్తుంది, c -c/r అనేది వస్తుంది. సో ఈ -c/r c వాల్యూ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి i e/r ప్లస్ -c/r ఇంటూ e⁻−r/l ఇంటూ t. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈ రెండింటి నుండి e/r అనేది కామన్ తీస్తే అప్పుడు ఏంటి ఇక్కడ 1 అనేది మిగులుతుంది, 1 - e⁻−r/l ఇంటూ t. సో ఇక్కడ వరకు ఏంటి ఇదంతా ప్రాసెసే. మీరు ఒకసారి లాస్ట్ వీడియో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ వీడియోని ఈ వీడియోని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ వరకు ప్రాసెసే ఉంటుంది. ఇక్కడ నుండి మనకి క్వశ్చన్ అనేది చూద్దాం. గివెన్ దట్ ఏ క్వశ్చన్స్ ఇచ్చారో సో ఆర్ వాల్యూ ఇచ్చారు, ఎల్ వాల్యూ ఇచ్చారు, ఈ వాల్యూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేశారు కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఐ అంటే ఏంటి కరెంట్. సో ఐ యొక్క ఫార్ములా ఏంటి e/r ఇంటూ 1 - e⁻−r/l ఇంటూ t కదా. ఈ అంటే ఎంత మనకి 20, ఆర్ అంటే ఎంత మనకి 100 ఇంటూ 1 - e⁻−r అంటే ఎంత 100/l అంటే ఎంత 0.5 ఇంటూ t అంటే మనకి t అంటే ఏంటి t కూడా తెలీదు. సో t ఇంటూ t మాట. సో ఇక్కడ ఎంత 21 25. సో 1/5 ఇంటూ 1 - e⁻0.5 1 0.5 200 అంతే కదా. సో డివైడ్ చేస్తాము 200 వస్తుంది -200t. సో ఇదే కరెంట్, అంతే, ఏమీ లేదు. మీరు ప్రాసెస్ అనేది నేర్చుకుంటే ఆ ప్రాసెస్ అంతా రాసేసి డైరెక్ట్గా వచ్చిన ఏదైతే ఈ ఇన్ఫర్మేషన్ ఉందో లాస్ట్ ఈక్వేషన్ ఉందో దాంట్లోన ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఐ యొక్క ఏంటి ఆ యొక్క వాల్యూ అంటే కరెంట్ యొక్క వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇది ఎప్పుడు మనకి ఎప్పుడైతే డైరెక్ట్గా
ఈ వాల్యూస్ అనేవి ఇస్తారో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా రాసేసి అలాగా సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. మరి ఒకవేళ సైన్ కాస్ ఈ టర్మ్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది మనకి అప్లికేబుల్ అవ్వదు. మన స్టార్టింగ్ నుండి కూడా మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చారో మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ చేసేసి లాస్ట్లో మనం వాటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కానీ సైన్ కాస్ టర్మ్స్ లాంటివి ఇచ్చినప్పుడు మన స్టార్టింగ్ నుండే వాటిని మనం ఏం చేసుకోవాలి, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళి మనం ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో నేను ఎల్ఆర్ సర్క్యూట్లో అయితే అలాంటి టైప్ ఆఫ్ సమ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఎలా చేయాలని చెప్తున్నాను అంతే. సిఆర్ సర్క్యూట్ చెప్పినప్పుడు ఈ టైప్ ఆఫ్ సమ్ చెప్పకుండా నేను సైన్ కాస్ ఉన్న టర్మ్స్ అనేది చెప్తాను. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.